సో మీకు మీరు ఇచ్చుకునే ఒక ట్యాగ్ లైన్ చెప్పమంటే ఏం చెప్తారు? మీరేమిస్తారు? అంటే నేను ఇవ్వడం కాదు, ఆడియన్స్ అంతా ఏదో ఒక ట్యాగ్ లైన్. రష్మి అంటే ఒక సినిమా గుర్తొస్తుంది, లేదంటే జబర్దస్త్ గుర్తొస్తుంది, కానీ మీ పర్సనల్ ఇంట్రెస్ట్ వేరే ఉండొచ్చు. లేదండి, ఐ విల్ బి వెరీ వెరీ ఆనెస్ట్ విత్ యూ. ఇప్పుడు మీరు అడిగారు కదా దట్ అవి బ్రేక్ చేయడానికి మీరు గుంటూరు టాకీస్ చేశారా? గుంటూరు టాకీస్ చేసేటప్పుడు అసలు ఈ సినిమా ఇట్ వాజ్ మై కమ్బ్యాక్ మూవీ. ఈ సినిమా జనాలు ఎలా రిసీవ్ చేస్తారు, ఎలా ఉంటుంది అసలు నేను ఊహించుకోలేదు కూడా. దేర్ వాజ్ నో ఎక్స్పెక్టేషన్ అట్ ఆల్. ప్రస్థానంలో క్యూట్లో ఒక మంచి క్యూట్ రోల్ చేశాను, కండేన్లో కూడా అలా చేశాను. బట్ ఐ డోంట్ నో, సమ్హౌ ఏది నాకు వర్కౌట్ కాలేదు. జబర్దస్త్లో వచ్చేసరికి నిజంగా చెప్పాలంటే గుంటూరు టాకీస్ కన్నా ఒక 100 times ఎక్కువ గ్లామరిజం జబర్దస్త్. నేను కాబట్టి జనాలకి ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఒకవేళ ఇదంతా అట్ సమ్ పాయింట్ ఇట్ విల్ గో అన్నమాట. సో ఆఫ్ కోర్స్ జబర్దస్త్ లో వచ్చాక ఇవన్నీ జనాలకి గుర్తొచ్చాయా, మీరు ప్రస్థానం చేశారు, అది చేశారు, ఇది చేశారు. గుంటూరు టాకీస్ నేను చేసిన రీజన్ వాస్ ప్రవీణ్ సత్తారు గారు. బికాస్ ఐ థింక్ ఈజ్ అ వెరీ వెరీ సెన్సిబుల్ అండ్ మెచ్యూర్ డైరెక్టర్ హూ కెన్ హ్యాండిల్ దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్. ఇప్పుడు కూడా నాకు గుంటూరు టాకీస్ లాంటి చాలా ఆఫర్స్ వస్తున్నాయి, బట్ అవి నేను చెయ్యట్లేదు. ఎందుకంటే మళ్ళీ అదే బ్రాండ్ కోసం కాదు. ఇప్పుడు ఒక కంటెంట్ మనం చెయ్యాలంటే ఆ కంటెంట్ ని హ్యాండిల్ చేసుకోవాలన్నట్టు డైరెక్టర్ కూడా ఉండాలి. ఐ జస్ట్ కాంట్ డూ అ ఫిల్మ్ విత్ ఎనీబడి. సెన్సిటివ్ కంటెంట్, మెచ్యూర్ కంటెంట్ హ్యాండిల్ చేయడానికి ఐ కాంట్ డూ ఇట్ విత్ సమ్ జస్ట్ ఎనీ డైరెక్టర్. It has to be with somebody with that kind of sensibilities and experience. So Praveen garu chesaru kabatti, and I think especially a part edo chesi the swimming pool song, ఆ సాంగ్ ఐ థింక్ ఇట్ వాస్ వెరీ వెరీ వెల్ షాట్. ఆయన మీద అంత నమ్మకం, ఆయన మీద అంత ట్రస్ట్ ఉంది కాబట్టి వీ కుడ్ పుల్ ఇట్ ఆఫ్. ఐ డోంట్ థింక్ అండర్ ఎనీబడి ఎల్స్ ఇట్ కుడ్ హావ్ బీన్ యాజ్ గ్రేస్ఫుల్ యాజ్ ఇట్ వాస్. సో మీకు మీరు ఇచ్చుకునే ఒక ట్యాగ్ లైన్ చెప్పమంటే ఏం చెప్తారు? మీరేమిస్తారు? అంటే నేను ఇవ్వడం కాదు, ఆడియన్స్ అంతా ఏదో ఒక ట్యాగ్ లైన్. రష్మి అంటే ఒక సినిమా గుర్తొస్తుంది, లేదంటే జబర్దస్త్ గుర్తొస్తుంది, కానీ మీ పర్సనల్ ఇంట్రెస్ట్ వేరే ఉండొచ్చు. లేదండి, ఐ విల్ బి వెరీ వెరీ ఆనెస్ట్ విత్ యూ. ఇప్పుడు మీరు అడిగారు కదా దట్ అవి బ్రేక్ చేయడానికి మీరు గుంటూరు టాకీస్ చేశారా? గుంటూరు టాకీస్ చేసేటప్పుడు అసలు ఈ సినిమా ఇట్ వాజ్ మై కమ్బ్యాక్ మూవీ. ఈ సినిమా జనాలు ఎలా రిసీవ్ చేస్తారు, ఎలా ఉంటుంది అసలు నేను ఊహించుకోలేదు కూడా. దేర్ వాజ్ నో ఎక్స్పెక్టేషన్ అట్ ఆల్. ప్రస్థానంలో క్యూట్లో ఒక మంచి క్యూట్ రోల్ చేశాను, కండేన్లో కూడా అలా చేశాను. బట్ ఐ డోంట్ నో, సమ్హౌ ఏది నాకు వర్కౌట్ కాలేదు. జబర్దస్త్లో వచ్చేసరికి నిజంగా చెప్పాలంటే గుంటూరు టాకీస్ కన్నా ఒక 100 times ఎక్కువ గ్లామరిజం జబర్దస్త్. నేను వేసుకున్న కాస్ట్యూమ్స్ పరంగా అయినా, మేకప్ పరంగా అయినా, నా ప్రెజెంటేషన్ అయినా, ఇట్ ఈస్ వే మచ్ మోర్ గ్లామరస్. గ్లామరస్ అంటే ఇట్స్ వెరీ సెక్సీ, ఇట్స్ వెరీ వెరీ సెక్సీ. దట్ ఫ్యాక్టర్ అనేది అది అక్కడ కనిపిస్తుంది ఆన్ అ టెలివిజన్ మీడియం. సో అవన్నీ చేశానండి, స్వీట్ క్యూట్ అవన్నీ చేశాను, వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఇది వర్కౌట్ అవుతుంది, సో ఇట్స్ ఓకే. అండ్ టు బి ఆనెస్ట్, ఐ బీయింగ్ వెరీ వెరీ ఓపెన్ అవుట్ హియర్. నేను చూస్తున్నాను చాలా మంది అమ్మాయిలు ఇప్పుడు దే ఆర్ రియలీ రియలీ వర్కింగ్ హార్డ్ టువర్డ్స్ లుకింగ్ గ్లామరస్, టువర్డ్స్ లుకింగ్ సెక్సీ. అది నాకు అనుకోలేదు, కానీ ఆయన వచ్చిందంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. నాకు గ్లామర్ ట్యాగ్ నాకు తెలుసు, మీరు అన్నట్టు ట్యాగ్ అనేది చాలా మంది గ్లామర్, హాట్ అవన్నీ ట్యాగ్స్ నాకు పెడుతున్నారు, ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఇప్పుడు ఉంది కాబట్టి చూపించగలుగుతున్నాను. ఇంకా ముందు ముందు నేను చూపించాలనుకుంటే కూడా ఎవరు చూడడానికి రెడీ ఉండరు, ఎవరు నాకు అట్లాంటి ప్లాట్ఫామ్ కూడా ఇవ్వరు. సో ఏమంటారు, అది ఏ వయసులో ఏ ముచ్చట చేసుకోవాలి, ఆ ముచ్చట్టు చేసుకోవాలనేది. అందుకే ఏ వయసులో ఇప్పుడు ఉన్న గ్లామర్ ఉంది కాబట్టి చూపించగలుగుతున్నాము. రేపు గ్లామర్ అంతా పోయాక, రింకిల్స్ అంతా వచ్చేసాక మనం చూపించాలనుకుంటే కూడా ఎవరు చూడడానికి. మీరు ఆనెస్ట్ గా ఉంటాను అని చెప్పి అందరూ చెప్పరు, మీరు నిజంగా ఆనెస్ట్ గా చెప్తున్నారు.